ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 19 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ చెక్పోస్టులతో పాటు మద్యం డబ్బులు తరలించడానికి అనువైన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసు యంత్రాంగం చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చెక్పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతుండగా మరికొన్ని చెక్పోస్టుల్లో మాత్రం తనిఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెక్పోస్టుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఎన్నికల్లో డబ్బు కావచ్చు, మద్యాన్ని కావచ్చు పకడ్బందీగా నియంత్రణ చేసేందుకు ప్రత్యేకించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తము 19 చెక్ పోస్టులను జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో కొన్ని చెక్ పోస్టులు అయితే తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని చెక్ పోస్టులు అయితే నామమాత్రంగా తనిఖీలు అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇప్పటికే మనం చూసాము, ఏదైతే బంగారుపాలెం మండలం అక్కడ కొదలమడుగునేటువంటి ఒక చెక్ పోస్ట్ లో ఎవరు కూడా తనిఖీలు చేయకుండా ఫ్రీగా వదిలేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము పలమనేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పలమనేరు నుంచి గుడియాతం అంటే తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళేటువంటి రహదారిలోని ఇక్కడ కాలవపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. ఈ కాలవపల్లి చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేకించి ఇది ఇంటర్ స్టేట్ బార్డర్ కాబట్టి ఇక్కడ తనిఖీలు కూడా ముమ్మరంగా కొనసాగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ సమయం రాత్రి కావడంతో ఇక్కడ వాహనాలు కూడా, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాహనాలు కూడా రాకపోకలనేది అంత ఎక్కువగా జరగలేదనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎక్కువగా ఇలాంటి అక్రమంగా మద్యం కావచ్చు, ఏదైతే డబ్బులు కావచ్చు, రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఒక మార్గం నుంచి ఇంకో మార్గానికి తరలించే అవకాశాలు ఉంది కాబట్టి రాత్రి సమయాల్లోనే అలర్ట్ గా ఉండి తనిఖీలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా కొంత అప్రమత్తంగా అలర్ట్ అయ్యి ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమయం అనేటువంటి దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ డబ్బును నియంత్రించేందుకు ప్రత్యేకించినటువంటి చెక్ పోస్టుల వద్ద ప్రత్యేకించినటువంటి నిఘా కూడా పోలీసు యంత్రాంగము చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే ఒక పక్క తమిళనాడు, మరోపక్క ఆంధ్ర, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం చిత్తూరు జిల్లా కావడంతో ఎక్కడికక్కడ కూడా భారీగా ఏదైతే ఎక్కువగా ఈ మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏ మార్గంలో అయితే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఆ మార్గాల్లో కూడా ప్రత్యేకించినటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నటువంటి మెయిన్ రహదారులు ఉన్నటువంటి చెక్ పోస్టులతో పాటు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా జిల్లాలో ఈ మద్యము అయితే ఒక్క చోట 2 చోట్ల అక్కడక్కడ కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక డబ్బు విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇప్పటి వరకు పట్టుబడినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ చెక్ పోస్టులకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పలమనేరు.